హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 72 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. దోస్తులు, అంతకంటే మొదలు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. గట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ షేర్ చేస్తే ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయరి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మరి ఎట్లయ్యా లగ్గం చేద్దామా వద్దా? లగ్గానికి ఒక్క రూపాయి లేవు చేట్లా, మరి ఎటకెందిద్దాము ఏం కదా? అరే ఆనికి పెళ్ళి అంటే ఇష్టం ఉన్నదో లేదో ముఖమంతా మార్చుకొని ఉన్నాడు. ఎట్లా రా దేవుడా, నేను ఆలోచిస్తుంటే లగ్గానికి పైసలు ఎట్లా, నువ్వు ఆలోచిస్తున్నవేమే? నీ కొడుకు ఇన్ని రోజులు చేసిన జీతం అంతా ఎవరికి పెట్టిండో ఏం కథనో అంతా ఆగం పట్టించిండు కదా. ఇప్పుడు ఏడికెంది ఇద్దాం ఏం కదా అంటే మరి మనం ఏడికెంది ఇద్దాం చెప్పు. ఆయనకు ఉండాలి. అయ్యో 2-3 ఏళ్ళు అయినాక పెళ్లి చేసుకుంటా కదా, ఇన్ని పైసలు ఇంకా వేసుకోవాలి, నా ఖర్చులకు నాకన్నా అవుతాయి, కష్టం చేస్తున్నా కదా అని కానీ ఇంత తెలివి లేకపోయే. ఇప్పుడు చూడు మన మీద ఆధారపడి ఉంటే మనం ఏడికెంది ఇస్తామే. ఎందుకు చేసుకోడయ్యాను భలే మాట్లాడుతున్నావు. పెళ్లి చేసుకుంటామ్మా సంబంధాలు చూడురా నా నోటి నుంచి ఆడ చెప్పిన పూర్తిగా మారిపోయినమ్మా. అప్పటి లెక్క లేను, ఎన్నో జరిగిపోయినాయి కానీ ఇక అవన్నీ ఇచ్చిపెట్టుకుంటామ్మా అని అన్నాడు. ఆనంతరం ఆడ చెప్పినాక మళ్ళీ ఏందయ్యాను మొదటి బాట పడతావు. ఇక ఆడు ఏమైంది, దానికి పానం బాగలేదు ఏమైంది అందుకే సుత్తి లెక్క ఉన్నాడు. గాదానికి మా అన్న ఓ డౌట్ పడ్డాడంట, గాదానికి నీకు ఫోన్ చేసిండంటే నువ్వు డౌట్ పడుతున్నావు. బాగానే ఉంది పాటు. అబ్బో! కొడుకుని ఎంకేసుకొచ్చుడంటే నంబర్ 1 ఉంటావు పో. నీ కొడుకు నువ్వు ఏడికేం తీసుకొస్తారో తీసుకురాది. ఆగో గిట్ల మాట్లాడితేనే కోపం వస్తుంది చెప్తున్నా. కాదు నా కొడుకు నేను అంత పెద్ద మనుషులమా? నా కొడుకు అంత చేయడమో కూడా ఏడికేం తెస్తాడు గని గని లక్షలు. నువ్వు భలే మాట్లాడతావుగా పసిపోరానికి ఏమేరక. నిన్న మొన్న డ్యూటీ చేసుకుంటుండు ఆనంతలా అని ఖర్చులోకి వెళ్ళి తీసుకుంటాను నేను ఒప్పుకుంటే నువ్వు అప్పు తీసుకురమ్మను నీ కొడుకు నువ్వేం చేస్తారు అని మాట్లాడుతున్నావు. నీకేమైనా దమా పని చేస్తుందా చెప్పు. ఎవరి దగ్గరనైనా సరే నాకు తెలియదు 5 లక్షలు అప్పు తీసుకురా మెల్లమెల్ల కట్టుకొని తెరుపుకుందాము. ఆ! 5,00,000 నేనా? నా మొఖానికి? అబ్బో! ఇగ ఆళ్ళిచ్చినట్టే నేను తీసుకున్నట్టే పా. సుజాత, ఓ సుజ్జి, ఏం చేస్తున్నావే? అబ్బా! యాదిరున్నో పెంటవ్వ. గిప్పుడేం మనసులో అనుకుంటున్నాము గా అదృష్టవంతురాలు ఎవరా? ఎవరయ్యుంటారా అని అనుకుంటాము. నువ్వే చిటుక్కున ఆలినావు. ఆ అదృష్టము నీకే దొరికింది పా. ఏందే పొల్ల, నీ మొగడు నన్ను చూడంగానే పెద్ద పరాస్కాలు ఆడుతుంటాడు. ఏమైంది పెళ్ళం మొగడు నా గురించి ఎందుకు అనుకుంటారు? ఏంది కథ, ఏం నడుస్తుంది? ఏం లేదు పెంటవ్వ. ఒక పెద్ద పని పడ్డది. గా పనివంతురాలు ఎవరై ఉంటారు అని అనుకుంటున్నా మనసుల. ఇక నువ్వే ఆలినావు గదా, నువ్వే అయితావు పాటు పనివంతురాలువు. ఏందా అయ్యో గా పెద్ద పని, పనివంతురాలు నేను ఎందుకైతే అయ్యా తినింట్లో వండుకునేదాన్ని. చెప్పురి అమ్మో నీ పెండవేమో నన్ను చూసి ఇగిలిస్తుంది, నువ్వేమో చక్కగా చెప్తలేవు. ఏమైందయ్యా పరాస్కం ఆడుతుర్రా ఏంది నన్ను చూసి? ఏం లేదు పెంటవ్వా, ఏం పరాస్కం లేదు గాని జరా పైసతోని పనుండే ఇక నీ దగ్గరకు వద్దామా అనుకుంటున్నా. ఆయన అడగరాదు చెప్తాడేమో. నాకేం ఎరుకనే, నువ్వే చెప్పరాదు. ఇక చెప్పిన దానికి చెప్పినావు, పూర్తిగా చెప్పు. ఆగో నీ మొగడు అమ్మో చాలా ఖతర్నాకోడే. ఆయనంతలా ఆయన నోటి నుంచి చెప్తాడు. అమ్మో మస్తు తెలివిగల్లోడమ్మా. చెప్పుర్రేమ్మా, నా మనసు డుక్కు డుక్కు అంటుంది నా గురించి ఏం మాట్లాడుకుంటురని. టైం వచ్చింది ఆమంతలావనే మన ఇంటికి వచ్చింది కదా, నేను జరిగి చెప్పే. అయ్యో నేనెందుకు అడుగుతా, గా పని నీకు అప్ప చెప్పిన. నువ్వే ఏ కష్టపడతావో ఏం అడుగుతావో ఎవరు నువ్వని అడిగి తీసుకొస్తావో తీసుకురావాలి కానీ నేనెందుకు చెప్తా. ఇప్పుడు నేను చెప్పిననుకో నా మాట మీద ఇస్తుంది, కట్టకుట్టే నన్నే తిట్టదా చెప్పు. అందుకే నాకెందుకు వచ్చిన బాధ, నువ్వే ఆడుకోనరా నువ్వే కట్టుకొని ఉండు. అబ్బా అబ్బా, కొడుకు తల్లి ఏం తెలివిగల్లోలే. ఇయ్యమ్మ కొడుకుకేమో గింత గారికి వద్దాయి, తల్లికేమో గింత ఓడి వద్దాయి. ఇద్దరికిద్దరే బాగున్నారు, ఇక నా మీద ఎత్తేస్తున్నారు. ఇది ఏం చేస్తాం పా. ఏం లేదు పెంటవ్వ, మా పెద్దోనికి లగ్గం పెట్టుకున్నాం కదా. ఇక మా బమ్మడిదేమో పెళ్లి చేద్దాము, ఒక వచ్చే నెల వరకు చేసేద్దాం డబ్బున. మా పిల్ల ఇక మళ్ళీ ఆ పిల్ల పెళ్లి కాగానే మళ్ళీ ఇంకో చిన్న పిల్ల లైన్లో ఉన్నది అని మా బమ్మడి ఒకటే ఫోన్లు చేస్తుండవ్వా. ఇక అందుకే చేతి నిండా పైసలు లేకపాయే, ఇక సడన్గా చేస్తున్నాం కదా. ఇక ఒక 5-10 లక్షలు అప్పిస్తావేమో అని అడుగుతున్నాం. అమ్మో గీ అప్పు కొరక నువ్వే అదృష్టవంతురాలని అన్నో ఇన్నో మాటలు అంటుగా. అబ్బో అంత సీన్ లేదు నాయనా. సుజాత నువ్వేమనుకున్నా సరే కానీ నీ మొగలు చూస్తాను కమాయికం లెక్క ఉన్నా కానీ ఐసు గడ్డ పెట్టి నున్నగా రుద్దుతాడు, చల్లగా చేస్తాడు మనుషులను. ఇంకా అట్లాంటివి ఎందుకు పెంటవ్వా, నేను ఎవరితోనన్నా మాట్లాడతాను ఈ ఊర్లో, ఎవరితోనన్నా క్లోజ్గా ఉంటాను, వాళ్ళని వీళ్ళని అడిగి అప్పు తెస్తందుకు. ఇక అప్పుడో ఇప్పుడు నీతోనే మంచిగా ఉంటా, నీతోనే మాట్లాడతా కదా. ఇక నీ దగ్గరనే తీసుకొచ్చి నీకే అప్పు కట్టి తేలుపుతావా. అందుకే జర చూడరాదు, మీ ముసలాయనకి గిట్ల చెప్పరాదు. మీ ఇద్దరు ఇన్నేండ సంది బాగా పైసలు జమ చేస్తుర్రంట, ఊరంతా టామ్ టామ్ అయింది. అవన్నీ ఏం చేస్తారవ్వా, నా అసంటుల కన్నా అప్పిచ్చి ఆదుకుంటే జర రేపు రేపు యాద్ చేస్తారు కదా.
యువతయ్య నీకు చెప్పింది ఎవడాడు నీకు చెప్పినోడు? ఆ? నేను నా మొగడు ఉన్నదో లేదో తిని ఒక పూట తిని ఒక పూట ఉపాసం పండుకొని ఉంచుంటే ఇక మన అందరికి ఇట్లా పైసలన్నీ జమ చేసుకుంటారు మిత్తి రప్పిస్తారు పెంటవ్వాలని చెప్తున్నారు. ఓ అమ్మకి ఈ బదలాం పాడుగాను బాగానే ఉన్నదయ్యా. లేవు లేవు నాయన నా దగ్గర ₹1,00,000 కాదు 50,000 ఇట్లా దొరకాయి. ఇవో నన్ను అడుకో అయ్యా. అయినా మనల మన మాట సుజాత. ఓ అయ్యా ఇక మీరేం అనుకోకుర్రి ఫీల్ కాకుర్రి. నా కొడుకు గురించి ముసరావుకి ఇట్లా మాట్లాడుతుందని అనుకునేది కానీ నీ కొడుకుకు లగ్గం చేసుకోండి ఇష్టం ఉందా చెప్పురు మనస్ఫూర్తిగా. ఏమవ్వా నాకు కూడా గసొంటి డౌటే వస్తుంది. ఇక ఏమన్నా గసొంటి మాటలని నా పెళ్ళాం ముందట అంటదేమో, అయ్యో గసొంటి మాటలు అనకయ్యా నువ్వు, నా కొడుకు నిమ్మలంగానే ఉన్నాడు చేసుకుంటా అంటున్నాడు, నువ్వు లేనిపోని పుల్లలు పెట్టి ఆయనకి ఏదేదో నేర్లు పాడు చేయకు అని అంటుంది. ఏం చేయాలి చెప్పవ్వా? నేనంటే కావాల్సుకొని అంటున్నానంట, ఆయనకంట మొత్తం పూర్తిగా వేసుకుంటాను ఇష్టమే ఉందంట. ఆడంట అప్పడోళ్ళు లేడంట పూర్తిగా మారిపోయినంట. ఇక చూసినావా తల్లి కొడుకుని ఎట్లా ఎంకేసుకొస్తుందో, ఏమన్నా అంటే కష్టమవ్వా? నా మాట అసలు కేరే చేయరు వీళ్ళు. ఏ ఊకో నోరు ముయ్యి. నువ్వు ఏం మాట్లాడతావో నాకు అర్థం కాదు. కాదు పోరగాడు ఎట్లుండేది ఎట్లా మారిండో నాకు తెలియదా? రోజు ఇంట్లో ఉండేదాన్ని. నువ్వు అమాస పున్నానికి ఓ ఎప్పుడో బయట తిరిగి వస్తావు ఎప్పుడో ఇంట్లోకి వస్తావు. యావ్వా అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు కదా. ఎవరు చెప్పినా నేను వినను కానీ ఆడు మారిండు పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇక అవన్నీ గురించి ఇచ్చిపెట్టుర్రి. నువ్వైతే పైసలు తెచ్చే పని మీద ఉండయ్యా ఫస్ట్. ఇవన్నీ నీకు అక్కర్లేదు. నీ అవ్వ సరే సరే ఏ పైసా 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 తీసుకురా ఎట్టకనైనా తీసుకురా ఏమన్నా చేసి తీసుకురా అని నిన్న పానం తింటున్నావు కదా. సరే సరే నాకు తెలిసిన వాళ్ళని ఇద్దరు ముగ్గురిని కనుక్కొని వస్తా. ఇక ఉన్నాయంటే ఇస్తారు లేకుంటే సపోదాక్తుంటా. నువ్వు నీ కొడుకు ఏ బాధపడైనా తీసుకురా. నీ అమ్మగారింటికి ఎంత తెస్తావా, నీ చుట్టాల ఇంటికి ఎంత తెస్తావా, ఊరోళ్ళ నుంచి తెస్తావా, పాలళ్ళ కానించి తెస్తావా, అది నీ ఇష్టము. నా బాధ్యత అయితే అడగడము అడిగైతే వస్తా. ఏడు జల్లని ముఖం నీది ఇద్దరు ముగ్గురు అడుగొస్తా నాకు తెలిసిన వాళ్ళని అంటున్నావు. అబ్బోగా ఇద్దరు ముగ్గురు ఇచ్చినట్టే పీక్ పడేసినట్టే కానీ వద్దు వద్దు. మన కులపొళ్ళు మన దగ్గర వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఇంటికి పోయి అయితే అడగరాదు. ఇక పెళ్లి కంటే ఎవరైనా ఆల్లో ఇలా జాలి కలిగి దానం చేస్తారు. అయినా దానం అంటే దానం కాదు. ఇక మిత్తి లెక్కన ఇయ్యమని రాదు. మళ్ళా కట్టుకొని తెరుపుకుందాము. పుణ్యానికి ఏమొద్దని చెప్పు ఎవరికైనా. మంచిది మంచిది అమ్మో నీకే ఇస్తారు పుణ్యానికి. అన్నయ్య గా అప్పిచ్చే మహానుభావురాల్ని నేనైతే పక్కకు తప్పుకున్నట్టే. చెప్పు పెంటవ్వ ఏంది సంగతులు? మన ఊర్లో ఏమనుకుంటుర్రా నా గురించి ఎవరన్నా ఏమన్నా మాట ఎత్తుతుర్రా? ఏమో సుజ్జి నేను చాలా దినాలైతుండే ఊర్లోకి పోక. ఇక నాదేందో నేను చూసుకుంటున్నా. ఇక మొన్న మా అక్కోళ్ళ ఇంటికి జాతరకు పోయి వస్తే ఇక మీరు కూడా వస్తారు కదా. యో ఆడనే బాగా అలసిపోయినామేమో. ఇక వచ్చి 2 రోజులు ఓ పురుసతిగా వండుకున్నా. గన్ని రోజుల నిద్ర 2 రోజులు తీసిన తల్లి. అమ్మకి అప్పుడు నిమ్మలమైంది పానము జర అలకగైనట్టు అనిపించింది. అయినా నేను బయటికి ఎందుకు పోతున్నానే. ఇక వాళ్ళు అనుకుంటారు లగ్గం చేస్తుందంట కదా సుజాత. ఇక మంచిగా అమ్మ కూరగాడు బాగానే ఒప్పుకుంటూ బాగానే మారినట్టుండు అని ఇక 10 మంది అనుకుంటారు. ఏం చేస్తాం చెప్పు. అయినా ఎవరు అనుకుంటే మనకెందుకు మనం చేసేది మనం చెయ్యాలి. అవును పెంటవ్వ నువ్వు అన్నది కరెక్టేను. అమ్మో నా కొడుకు ఏదో మంది మాటలు చెప్పుడు మాటలు విని యువతని ఏదో పెడితే మార్పినట్టుంది అందుకే మారిండు కానీ లేకుంటే అమ్మో నా కొడుకు నా మాట జవదాటాడు తల్లి. నా మాట కాదనుకుంటా ఏ పని చేయడు. అమ్మో గసంతోని ఎన్నెన్ని బదలాం లేపిడు తల్లి మంది లంజలు. అబ్బో నా ఉసురు పక్కా ముడుతుంది. దానికైతే నా పాపం పక్కా కలుగుతుంది. నా కొడుకునైతే చాలా మార్చింది. మొత్తం అన్యాయం చేసింది. ఇప్పటికైనా నా మాట వింటాడు నా కొడుకు నా బంగారు నాయన. దీని పాడగాను కొడుకు గంట ఎత్తు ఎదిగినా నా కొడుకు నా బంగారు నాయన అని అంటుంది. ఓయమ్మో చిన్న పొరం లెక్కనే చూసుకుంటది. ఇంకా ఈ సిగ్గు తప్పింది. అమ్మో పొరడు ఇంకా చక్కగా ఉంటే ఆకపోవు కదా తల్లి. నిజంగా పెంటవ్వా ఏమేం చెప్పిర్రో ఏమేం పెట్టిర్రో నా కొడుకు అందుకే అంత మారింది కానీ లేకుంటే ఆడు అసంటుడు కాదు పెంటవ్వ. ఎంత చిన్నప్పటి సంది చెప్పిన మాట వినేది. బుద్ధి గల్ల పిల్లగాని లేకుండేది కానీ ఏమో పెరుగుతున్న కొద్దీ ఏమేమైందో ఎవతోవతి కన్ను పడ్డదో నా పిల్లగానికి అట్లా ఆగం పట్టించినాయి. గసంటి చెడు బుద్ధులు అస్సలు లేవు. అవ్వమ్మా నీ పిల్లగాడు చాలా మంచోడు. నోట్లో ఏలు పెట్టినా కొరకడి అవ్వ. మరి పెంటవ్వ మేము అడిగిన ముచ్చట ఏం చేస్తున్నావు జర చూడరాదు పెంటవ్వ. 5 లక్షలు కాకున్నా ఒక 2 లక్షలన్నా చూడరాదు పెంటవ్వ. ఏమో చెల్లె పైసల గురించి అడిగితేనే నాకు కింద నుంచి మీ దాకా గజగా జొంకుతున్నది. నేను పోతున్న తల్లి నాకు పని ఉంది. ఇక గీడనే ఇంకా జరసేపు ఉంటే నా బుర్ర అంతా పాడు చేస్తుంది. 5 లక్షలు కాస్త 10 లక్షలు చేసి అన్ని గుంజుకొని పోతుంది. అమ్మో దీనికి లెక్క తెలివి ఉంటుంది. వీరికేం జంపు. అదేంది పెంటవ్వ మాటలల్లో పెట్టి మాయమైపోయింది. అదేంది మనసంతా బాధగా అనిపిస్తుంది. ఏదో బరువుగా కొడుతుంది. అబ్బా పెయ్యి కూడా కాలుతుంది. జ్వరం వచ్చినట్టు అవుతుంది. ఏమైంది ఇంతసేపు బాగానే ఉన్నా ఇప్పుడు ఏం రోగం వచ్చింది. అగో మెల్లమెల్ల కాలు చేతులు కూడా స్టార్ట్ అయినాయి. అయ్యో నా పానం సరి ఉండలేదు. జరంగోలేనన్నా దొరికితే బాగుండు. జరంగోలేసుకుంటే నన్ను చక్కగా అవుతుండొచ్చు నా పానము.
ఈ అవ్వ ఈ బాధ అంతా చిన్న మీద ఆలోచనతోనే ఇట్లా జరుగుతున్నట్టుంది. నాకు ఏం చేయాలి? ఆ పిల్లగాడేమో పెళ్లి కుదిరిందని నిమ్మలంగా ఉండొచ్చు, ఖుషిగా పెళ్లి చేసుకుంటాను మురుస్తుండొచ్చు. నా బాధ ఆయనకేమెరుక, నేను ఇంత బాధపడుతున్నాను. ఇంత బాధలుంటే కూడా కనీసము కానన్న కనిపిస్తలేడు, ఫోన్ అన్న చేస్తలేడు. అమ్మయ్య, జర లేచి బెడ్ మీద నన్ను వండుకుంటే పానము జర సరైతుందో ఏమో. ఏం చేయాలి ఇప్పుడు? తిందామన్న తినబుద్ధి అయితే లేదు. అమ్మా, టెన్షన్ పెట్టుకొని ఏమైనా అవుతుందా ఏంది నాకు? ఓ అమ్మా, పానము ఎక్కడ అవుతుంది, గావరు గావరు అవుతుంది. ఏం చేయాలి? ఈయన కూడా లేకపోయే, ఇంట్లో ఎవరు లేకపోయే. ఏం చేయాలి? బీపీ ఇట్లా ఎక్కువ తక్కువ అవుతుందా ఏంది ఆయన మీద టెన్షన్ పెట్టుకొని. ఇప్పుడే ఏమిటికి ఏం కాకముందుకే నా పానం గింత ఘనం అయ్యిందంటే ఇక రేపు పెళ్ళనంగా ఇక అందరు లగ్గానుకోతుంటే నా పానం కింద ఉండదు మీద ఉండదు. పోయమ్మో, బతుకుతానా సస్తానా నాకేం అర్థమైతలేదు చిన్న మీద టెన్షన్ పెట్టుకొని. అయ్యో దేవుడా, ఇన్ని రోజులు పిచ్చిగా ప్రేమించిన పిచ్చిగా అనుకున్న ఆయన గురించి ఎన్నెన్నో కలలు కన్నా అన్ని వృధా అయిపోయినాయి. ఆ పిల్లగాడేమో ఇవన్నీ మర్చిపోయిండు. వాళ్ళ అమ్మ నాయన మాట చెప్పిన మాటిని మొత్తం పూర్తిగా మారిపోయిండు. ఎందుకు దేవుడా నేను మారలేకపోతున్నా? నా పానం ఇంకా చిన్న మీదనే గుంజుతున్నది. గంతగనం పిచ్చి ఎందుకు అయిపోయినాయి ఆయన మీద? ఏమో పోని, అవన్నీ ఆలోచనలు మైండ్లో పెట్టుకోవద్దు, తీసేసేయాలి. పండుకుంటే జరసేపు పానం నిమ్మలమన్న అవుతుంది. ఎవరు లేనిది మళ్ళీ ఏమన్నా రాగల, అప్పుడు ఎవరు చూడలేరు నన్ను. ఇంతసేపు నిమ్మలంగా కన్ను మూసుకొని వండుకుంటా. ఆగు, బియ్యము ఏ కాలమై పొయ్యి మీద పెట్టి ఇంకా ఉడుకుతలేవా? వాసన వస్తలేదు, సప్పుడు అయితలేదు. నీ అవ్వ, మంట మెల్లగా మండుతున్నట్టుంది, గంట సేపటికి ఎక్కువ అవుతున్నట్టుంది. ఏం చేయాలి? ఆడోళ్ళు లేకుంటే మొగోళ్ళ పరిస్థితి వంటకాడ గిట్లనే ఉంటుంది. నానా తిప్పల పడాలి. అగో ఇప్పుడు షెల్లా మళ్ళా మసులుతున్నాయిరా. అయితే జరసేపు కాగానే బియ్యం ఉడుకుతాయి, గప్పుడు బూవ గంజంపుత అయిపోతుంది. అరే అత్తేసరి పెడితే బాగుండేదిరా. ఇక గదైతే నాకు రాని రాకపాయే. ఇన్నేళ్ల సంది సంసారం చేస్తున్నా, చూస్తున్నా నా పెళ్ళం వండుతుండే కానీ ఎన్నడు రాకపాయే. చిన్నప్పటి సంది మా అమ్మ నేర్పకపాయే. అవ్వ, ఈమె ఇంకా వస్తలేదు. ఎప్పుడో వెళ్ళినా అన్నది సీతమ్మని తీసుకొని, ఇంకా ఇల్లు చేరుకుంటలేదు. దబ్బును వస్తే జర కూర నన్న చేస్తుందేమో అనుకుంటే ఇంకా వస్తలేదు కదా. ఎన్నడు వస్తుందో మా తల్లి. ఇక నా కోడలు కేసరి పెట్టుకుంటే చినిగిపోయిన ఇస్తారా అక్కంటే ఈనంగా చూస్తుంది అది. ఈ అమ్మ, అది టైంకు బుక్కడి తింటుందో లేదో కానీ మొగోడు పోయిన సంది లోపల అట్లా జొర్రిందంటే ఇంకా బయటికి వెళ్తలేదు. మామయ్య బుక్కడి భూవేయనా వండి పెట్టరా అని ఒక మాట అంటలేదు. ఇక ఆకలి వంటకు నేనే వండుకున్నా. నా పిల్లం లేకుంటే చూడు, ఎంత ముసలోనికైనా ఎంత చోరోనికైనా పెళ్ళంతోనే పని ఉంటుంది. పెళ్ళం అంతా ఎవరు చూడలేరు పాటు. ఏ కోడలు చూడది, ఎవరు చూడరు పాటు. ఇక పెళ్ళనుకున్నంత బాధ మొగని మీద ఎవరికన్నా ఉంటుందా చెప్పు? అంత ఆతృత. అదే నా పెళ్ళం ఉంటే ఇప్పటి వరకు ఊకుందునా? నా పెళ్ళము రెండు మాటలు బువ్వ తినయ్యా తినయ్యా అని రెండో పారి గిట్ల పెడుతుండే. ఇయ్యావా ఇప్పటి వరకు ఒక పూట గిట్ల గతి లేకపోయి. ఇంకేది ఇంకా వస్తలేదు. కూరగాయలు గిట్ల అన్ని కోసి పెడుతురా మరి వచ్చేసరికి. ఉల్లిగడ్డలు నాలుగైదే ఉన్నట్టున్నాయి, టమాటాలు పండు పండు మక్కినట్టున్నాయి. మరి ఇవన్నీ కోసి పెడితే వచ్చినాక వేస్తుందా? గివ్ ఓవర్ పోయమన్నారు అని తిట్టిపాటు చేస్తుందా? ఏం చేయాలి? ఏం కాదు పాటు, వచ్చి రాని ఉంటా నేనే వేసుకుంటా. ఈ ఎట్లున్నా సరే కచ్చి బిచ్చి వండుకొని ఎచ్చి పచ్చి నేనే తింటా. నానమ్మ, ఈ ఓడే తాత వంట రూమ్లో ఉన్నాడు. వచ్చినారే? అమ్మో, దబ్బునే వచ్చిరు కదా. ఆగో గీడున్నాడా? ఏ కాలమై అక్కడ ఇక్కడ దోలాడబట్టి వంటకాడ ఏం చేస్తున్నాడో మీ తాత. ఏముంది చేసేది? కడుపులో ఆకలి కాదు ఆకలి, కడుపులో పేగులు గుర్ర గుర్ర అంటున్నాయి. ఇక పానం గావరైతుంది. ఇక అన్నం పెట్టేటోళ్ళు ఎవ్వరు లేరు కదనే. ఇక బువ్వ పొయ్యి మీద పెట్టినా, ఇక కూరగాయలు కోసి పెడుతున్నాను. వచ్చేసరికి ఏమైనా కూర చేస్తావేమో అని. ఇక కోసే టైంకి రానే వచ్చినావు దాదా. కోసి జర దబదబ వండి ఎచ్చి పచ్చి ఏదో కూర వేసి పెడితే రావేమ్మ. మస్తు ఆకలి అంటే ఆకలి అవుతుంది. అదేంది ఇలా అమ్మ లేదా? కోడలతోని వండిపించుకొని పెట్టుకోకపోయినవా? ఎక్కడ పోయింది? వంటనే చేయలేదా నిన్న సంది? ఏమోనే, ఏం వండుతున్నదో ఏం తింటున్నదో. ఇక తిన్నవా మామయ్య తింటవా మామయ్య అని అడిగిన పాపాన పోతలేదు. ఇక ఏమైనా లోపల అర్రలు జరుగుతుంది ఇలా అయ్య పోవంగానే అంటే ఇక మళ్ళీ వచ్చేటప్పుడు బయటికి వెళ్తుంది. ఏమనాడే? ఇక గీత తాళం పట్టుకుంటూ కుట్టినట్టు మొగనికి టిఫిన్ బాక్స్ కట్టి పంపిస్తున్నట్టుంది. మరి గీత మిగిలితే ఊడ్చుకొని తింటుందా లేకుంటే ఉపాసం పంతుందా నాకు ఎరకలేదు. ఇక ఆకలి మంటకు నిన్న వచ్చిన గిట్లనే ఏమైంది ఏమైనా ఉండిందా అని ఇక కుండీలు తెరిచి చూస్తే ఒక్క బువ్వ మెతుకు లేకపోయి కూర లేకపోయి. ఇక హోటల్కి పోయి ఇక అయ్యా అమ్మ అనుకుంటా ఇక ఉద్దర పెట్టుకొని ఇంత షాయి ఇంత బిస్కెట్లు అద్దుకొని తిన్నా. గట్ల నిన్న ఆకలి తీర్పుకున్నా. ఇక ఇప్పుడు కాని పని అని నేనంత లేని బియ్య పిత్తులు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానే. ఇక ఆమెను ఏమంటట్టుంది చెప్పు? ఆమె రాజ్యం ఆమెకి అయ్యింది.
అదేందయ్యా కాదు, నేను మొన్న వచ్చేటప్పుడు చెప్పి రామేశ్వరానికి చెప్పిన నీ పెళ్ళాని టైంకి నాయనకు బువ్వ పెట్టమను, నాయన వస్తుందంటని ఫోన్ చేసి చెప్పిన. సరే అమ్మా, మేము ముగ్గురమే కదనే, మా ముగ్గురు కొండి పెట్టదా ఏం కాతి, నేను ఉండను, మిగిలింది నాయన ఆమె తింటదేమో తీ అని అనుకుంటా పోయిండు. అంటే మనోనికి ఎరక కాకుండా చేస్తున్నట్టుంది ఇది. ఏదో మొగన్ ముందైతే ఆ నాయనకు బువ్వ పెట్టాలి అది పెట్టాలని కథలు పడుకుంటా ఒగలు పడుకుంటా మాట్లాడుతుండొచ్చు. ఇక ఆడు పోగానే ఏం చూస్తాడు, ఆయనకి నువ్వా నోరు తెరిచి చెప్పలేవు. ఇక ఆడొచ్చేసరికి నువ్వు వండుకొని ఉంటావు. ఇక అట్లా నీ అమ్మో దీని కథలు నాకు ఎరకలేదు. అది జరుండు ఇప్పుడు పోయి దాని తిమ్మి తీస్తానా తీయనా చూడు ఏం చేస్తుంది అది. ఓళ్ళు పొక్కలు మాట్లాడుకుంటా లోపలల్లదా జొర్రి ఏంది. ఏ పోని ఊకోవే, ఇక నేను 2 మాటలు అన్నా, ఇక ఆళ్ళీళ్ళతో ఎందుకు మాట్లాడతావమ్మా, బయటోళ్ళతో మాట్లాడితే మన ఇంట్లో సంసారం బయట పడ్డట్టు అవుతుంది. ఇక వాళ్ళు ఏం పోని బయట ముచ్చట్లు చెప్తుంటారు, వాళ్ళే మనకెందుకు మన వాళ్ళకెందుకు, సప్పుదాక్తూ ఉండాలి, ఎవరి సంసారం వాళ్ళకే అయ్యింది, ఎందుకమ్మా మంది మాటలు వినుడు అని ఏదో మంచి మాటలు చెప్తే, అగో నన్ను గిట్ల అన్నాడు మీ నాయన గట్ల అన్నాడు అని రమేష్ గారిని ఫోన్ చేసి చెప్పదేందుకు. ఇక ఆడు గిట్ల మరి కోపం అయిందో ఏమో నా మీద, పోనీ తీయే. ఇక వాళ్ళకు నా మాట నచ్చలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటుర్రు, ఈ ముసలోనికి నేను ఎందుకు పెట్టేది బువ్వ అని మనసులో గట్టిగా అనుకున్నట్టు పెట్టకపోతే తీయరా, అదే మనకు చేతులు లేవా, మనము గట్టిగానే ఉన్నాం కదా, మనం ఉన్న రోజులు మనంతలో మనము వండుకొని తిందాము, రేపు శాత కాకపోతే పెట్టదు, లేకపోతే అట్లనే ఉపాసం తిని పద్దాము, ఏమైతుంది పోనుకో, ఏమనకు, ఆమె జోలికోకూకో. ఏందయ్యా అనకపోయేది, అది పుణ్యానికి మన ఇంట్లో ఉంటుంది. ఏదో మొత్తం ఈ సంసారం కదా నిమ్మలంగా అందరి దేవుని మంచిగా ఉండాలి నలుగుట్లా, ఇక మంచిగా బతకాలి అని ఇంకనన్నా ఉన్నా దానికి ఏమైనా రుబాబు చూపిస్తుంది. ఏమిటికయ్యా రుబాబు పాడుగాను జరుండు దాన్ని తిమ్మి తీసేస్తా ఏమనుకుంటుందో దానికి భయపడతా అనుకుంటున్నావా నేను. పోనీ తీయే, నేను కూడా నిన్ననే అన్నా ఇంట్లోకేంచి వెళ్ళే గసంటి గట్టిగా మాట్లాడితే ఇంట్లోకేంచి వెళ్ళాలి అని నేను గట్టిగానే మాట్లాడినా, దానికి ఇట్లా ఫీల్ అయిందో ఏమో. బాగా నువ్వు బంకల ఫీల్ ఏమవుతుందయ్యా జరుండు తిమ్మిడి తీస్తుందా ఏమనుకుంటుందో. నానమ్మ మా మమ్మీని ఏమనకు నానమ్మ. ఆగో సరే సీతమ్మ ఏమనం తీయే, పిల్ల కన్నా తల్లి మీద ఎంత జాలి గుణం ఉన్నదో. దానికైతే పిల్ల తిన్నదా పన్నదా ఎట్లున్నదని ఒక ఫోన్ గిట్లా చేయలేదు ఇన్ని రోజులు. ఆడపిల్లలు ఇంటికాడ ఉంటే అవ్వ పిల్ల మీద నీ మీద చింతలేదు నీ అమ్మకు కానీ నీకేమైందమ్మా అమ్మ మీద బాగా గుంజుతుంది. ఏమనకు నాయనమ్మ మా మమ్మీ అని అంటున్నావు నా బంగారు తల్లి. సరే దా ఏం చేస్తుంది చూదంతా మీ అమ్మ. ఆగు ఏమైందో మంచిగా వండుకున్నది కదా, ఆఖరి లేదు పీకర్ లేదు, తిందాము పందాము ఇదే సోకు మీ అమ్మకారు చూసినావే ఎట్లా వండుకున్నదో బెడ్ మీద మహారాణి లెక్క. అవ్వ కాదు దీని కష్టజీతంతోనే బతుకుతున్నట్టే బిల్డప్ ఇస్తుంది. ఇంత కాదు నేను లేకుంటే మీ తాత ఊకటి బువ్వ ఇయ్యదా సీతమ్మ చెప్పు. మీ అమ్మ జరుండు మీ అయ్య అయితే రాని ఏందో మరి పంచాయతీ పెట్టి తెలివనే తెలుస్తాను పెన్నం ఏమనుకుంటుంది ఏం కథ అని. అవ్వ ఆగో ఇంత చింత లేకుండా మంచిగా వండుకున్నది కదా సొంపుగా నిద్రపోయింది. నేను మా మమ్మీ దగ్గర వండుకుంటున్నానమ్మా. సరే పోయి వండుకోపో నాని, ఇక ఆమె లేచినాక మీ అయ్యకు ఫోన్ చేసి చెప్తా ఏమంటాడో చూద్దాం. మమ్మీ లొమ్మి మీ అమ్మ వలుకుతాది సొంపుగా నిద్రపోయింది. అమ్మా మమ్మీ సీతమ్మ ఎప్పుడు వచ్చినావు డాడీ. అమ్మో నానమ్మ ఇంటి వచ్చినవా, సరే పండుకున్నానా. జర దగ్గరికి రాకమ్మా, నాకు జ్వరం వచ్చినట్టు అవుతుంది, నా జ్వరం నీకు పట్టగల్లా. జ్వరం వచ్చిందా మమ్మీ. సరే మా టాబ్లెట్ వేసుకుంటావా, నాన్నమ్మకి చెప్పి టాబ్లెట్ తీసుకురానా. ఏమొద్దు నాన్న, మీ నాన్నమ్మకు జ్వరం వచ్చిందని చెప్తే ఇంకా 2 మాటలు ఎక్కువనే తిడుతుంది, దాని శాపం ఎక్కువ ఉంటుంది. కానీ వద్దు డాడీ వచ్చినాక డాడీని వచ్చేటప్పుడు తీసుకొని రమ్మంటే ఇక అప్పుడు వేసుకుంటా. వద్దులే నాన్న ఎవరిని ఏం అడగకు. సరే మమ్మీ పడుకో మరి. సరే నాన్న నువ్వు ఆడుకుంటావా మరి బయట ఆడుకుంటావా. బయట ఆడుకుంటా మమ్మీ, నాన్నమ్మ తాత దగ్గర ఉంటా. అమ్మో శంకింది వచ్చినాది 2 రోజులు ఉంటదేమో నిమ్మలంగా ఉండొచ్చు అని నేను అనుకుంటే వచ్చినట్టుంది. అగో కయ్య సప్పుడు వినిపిస్తూనే ఉంది మగంతో ఎట్లా పంచాయతీ పెట్టుకుంటుంది చూడు. అదే నేను ఒక్క మాట ఇలా అయ్య మీద ఉరవంగానే ఎట్లు ఉరికొస్తుంది, కంపలేక నోరు వేసుకొని ఉరికొస్తుంది. ఇక ఆమె అయితే అలా మొగన్ మీద ఎంతనన్నా నోరు వేయొచ్చు ఎన్నన్నా మాటలు అనొచ్చు. అవ్వ ఆమెదొక తీరు నాదొక తీరు. ఏమైంది, జర వండుదు రావే కూర, ఆగు ఉల్లిగడ్డలు కోస్తుంటే కళ్ళు మండిపాడైతున్నాయి. జరుగు లేవు నా పానానికి ఎన్నడూ నిమ్మలముండది. ఇంతసేపు జర్నీ వేసొచ్చి నా కాలు చేతులు గుంజుతున్నాయి. ఆగో యాష్టకొచ్చి పాడైన బస్సులో కూర్చొని ఇంటికి రాగానే సుఖం లేకుండా కూరొండు బువ్వు వండని నాకు పని ఇంకా పని చెప్తున్నావు. ఏం చేయడం పాటు నీకంటే ఎక్కువ ఏముంది, జరుగు వండుతా. నీకు నేను కాకుండా ఇంకెవరు ఉన్నారు, నేను లేకుంటే అయితే చీపుగా కుక్క కంటే ఈనంగా చూస్తాడు కదా నిన్ను. ఏం చేస్తాం పా, నేను ఉన్నాను రోజులే నీకు సుఖము, నేను లేకుంటే ఏ కుక్క బతుకైతుందో పని ఇది. నానమ్మా ఏమైందమ్మా మళ్ళీ వచ్చినవేంటి, మీ అమ్మ దగ్గర వండుకుంటాను పోతివి కదా. మా మమ్మీకి మస్తు జ్వరం వచ్చింది నానమ్మ, దగ్గరికి రాకున్నా నా జ్వరం నీకు వస్తుంది అని అన్నది. అందుకే ఇక ఎందుకు మా మమ్మీ దగ్గర ఉండు కానీ నీ దగ్గర ఆడుకుంటా అని చెప్పి వచ్చిన నానమ్మ.
అమ్మో జ్వరం వచ్చినది ఏడ వాన పడుతుందో ఏం కథను మీ అమ్మకి ఎన్నో జ్వరం రాదు కదనే అదే కథలు పడుకుంటున్నది ఇక నేను ఇవాళ వస్తానే ఎరుకైనట్టుంది నా ముందు యాక్షన్లు చేయాలి కదా ఇక లేకుంటే ఎవరి మీద పీకలు పెట్టుకున్నదేమో అందుకే జ్వరం ఇట్లా పట్టుకుందేమోనే చలి జ్వరము అవ్వు ఉత్తుత్త జ్వరం కాదే అది పెద్ద పేరు గల జ్వరమే. ఇగో ఎట్లుంది లాంటి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ ఈవినింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం దోస్తులు ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మా కోసం చిన్న లైక్ చేయాలి దోస్తులు వీడియోని చిన్న లైక్ చేసి ఐఫోన్స్ అని ఇవ్వడం అసలు మర్చిపోకండి అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియో షేర్ చేయండి దోస్తులు ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఫుల్ ఫన్నీ వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ దోస్తులు విలేజ్ కామెడీ ముచ్చట్లు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరులా ఎంతో మంచి మంచి విలేజ్ వర్షన్లో చాలా బాగుంటాయి వీడియోస్ చిన్న పిల్లలు పెట్టుకుని మేము ఎంతో కష్టపడి డైలీ వీడియో తీసుకొస్తున్నందుకు మీ సపోర్ట్ పక్కా ఉండాలి మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకోవాలని కోరుకుంటున్నాము బాయ్ దోస్తులు మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం